అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి గాను నిధుల విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుంది అన్న దానిపై చాలామంది రైతు సోదరులైతే వేచి చూస్తున్నారు. అయితే ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అసలు ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి గాను నిధులనేవి ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. మనకి గత ప్రభుత్వంలో రైతు బంధు కింద ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చారు కదా. సో రైతులు అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క రైతు సోదరులందరికీ కూడా ఉపయోగపడేలాగా రైతు బంధుని కాస్త రైతు భరోసా కింద మార్చి మనకి ఈ యొక్క రైతు బంధుని పెంచి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క రైతు భరోసా పథకం కింద మనకి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే మనకి ఎకరానికి గాను 7,500 రూపాయల చొప్పున అలా 7 లేదా 10 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క డబ్బులు అనేవి అయితే జమ చేయబోతుందండి. అయితే ఈసారి మొత్తం కూడా ఆన్లైన్ విధానం అయితే రూపొందిస్తుందన్నమాట. అలాగే ఈసారి పంట అనేది ఎవరైతే వేస్తారో అంటే ఇక్కడ సాగు భూమి ఎవరైతే సాగు చేస్తారో కేవలం వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అందుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. సో ఖచ్చితంగా మీకు ఈ డబ్బులు అందాలంటే అర్హుల లిస్టులో మీ పేరైతే ఉండాలండి. లేకపోతే ఈ యొక్క పథకం సంబంధించిన ఏవైతే మీ యొక్క ఖాతాలో అయితే జమ కావన్నమాట. సో ఖచ్చితంగా అర్హులు గల వారికమే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే అందుతాయన్నమాట. సో దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికలు రూపొందిస్తుందండి. సో ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.